హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో పంతులు గారు రావడంతో అపర్ణాదేవి పంతులు గారిని కూర్చోమంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు పంతులు గారి వైపు. కావ్య రాజ్కైతే భయంగా అనిపిస్తూ ఉంటుంది. రుద్రాని మాయ ఇద్దరు లోపలే నవ్వుకుంటూ ఉంటారు. అత్తయ్య గారు, మామయ్య గారు, పంతులు గారిని నేనే రమ్మని చెప్పాను. ఈ ఇంట్లో పెద్దవారిగా మీకు నేను ఎంతో గౌరవం ఇస్తాను. అత్తామామలైనా అమ్మా నాన్న కంటే ఎక్కువగా చూసుకుంటాను. మీకు నేను చేసే పని ఇష్టం లేదని తెలుసు అత్తయ్య గారు. కానీ తప్పదు అత్తయ్య గారు. రాజ్కి కావ్యంటే ఇష్టమో లేదో నాకు తెలీదు. కానీ రాజ్ తప్పు చేశాడు. ఆ తప్పుని సరిదిద్దే బాధ్యత మనందరి మీద ఉంది. పెళ్లి కాకుండా తప్పటడిగేసిన మాయవైపు నేను ఉండటం లేదు. ఆ బాబుని దృష్టిలో ఉంచుకొని, ఈ ఇంటి పరువుని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటారు అపర్ణాదేవి. అమ్మా, ఈ నెల వచ్చే నెల మూడాలనేవి ఉన్నాయి. పెళ్ళిళ్ళు అలాగే శుభముహూర్తాలు చాలా తక్కువ ఉంటాయి. పెట్టుడు ముహూర్తాలు ఏమైనా ఉంటే అత్యవసరంగా పెట్టుకోవచ్చు అని అంటారు పంతులు గారు. అపర్ణాదేవి ఆలోచనలో పడుతుంది. అంటే 2 నెలలు ఈ మాయని ఇంట్లో ఉంచితే ఖచ్చితంగా బయట వాళ్ళకి విషయం తెలిసిపోతుంది. గుట్టుగా ఈ పెళ్లిని త్వరగా జరిపించేయాలి అని మనసులో అనుకుంటూ ఉండగానే సుభాష్ అడుగుతారు, అపర్ణ, ఇప్పుడు మంచి ముహూర్తాలతో ఏం పనుంది? ఎలాగూ సత్యనారాయణ వ్రతాలు, వరలక్ష్మి వ్రతం అంతా ఈ నెల కాకుండా వచ్చే నెల కాకుండా ఉంటాయి కదా అని అంటారు. చూడండి, రాజ్కి మాయకి పెళ్లి చేయాలని పంతులు గారిని పిలిపించాను. అందుకే ముహూర్తం చూడండి పంతులు గారు అనగానే పంతులు గారు ఆశ్చర్యంగా చూస్తూనే ముహూర్తం చూస్తూ ఉంటారు. అమ్మా, దగ్గరలో ఏ ముహూర్తాలు లేవు, కానీ ఈ 2 రోజుల్లో మంచి ముహూర్తం ఒకటి ఉంది అని అంటారు. ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని అంటుంది అపర్ణాదేవి. ఒక్కసారిగా రాజ్ అలాగే కావ్య ఇక షాక్ అయిపోతారు. అమ్మా, రేపు కాకుండా ఎల్లుండి 8:30 దివ్యమైన ముహూర్తం ఉంది. అప్పుడు ముహూర్తం అనేది పెట్టిస్తాను అని అంటారు. సరే పంతులు గారు అని చెప్పి ఇక అనడంతో పంతులు గారు ముహూర్తం రాసేసి వెళ్ళిపోతారు. ఇందిరాదేవికి కోపంగా అనిపిస్తుంది. అత్తయ్య, మీరు నన్ను ఏమైనా అనండి, నేను భరిస్తాను. కానీ ఈ సమస్యకి పరిష్కారం మాత్రం ఇదే అత్తయ్య. ఎదుటవారిని మనం నిందించేటప్పుడు మన బంగారం మంచిదా కాదా అన్నది కూడా తెలుసుకోవాలత్తయ్య. నిజంగా రాజ్ తనని ఇష్టపడి మనకి చెప్తే మనం పెళ్లి చేసేవాళ్ళం. కానీ రాజ్ పైకి ఏమీ చెప్పకుండా తనతో కాపురం చేసి బాబుని కన్నాడు. అలా చెయ్యకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదత్తయ్య అని అంటారు అపర్ణాదేవి. పాపం ఇందిరాదేవి, సీతారామయ్య గారు అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇక రాజ్ బాధగా పైకి వెళ్తూ ఉంటారు. ఇంతలో అనామిక, ఆంటీ, మంచి నిర్ణయం తీసుకున్నారు. పాపం మాయకి మోసం ఎక్కడ జరుగుతుందేమోనని టెన్షన్ పడ్డాను. బాబుకి తన కన్న తల్లికి న్యాయం చేశారు అనగానే, ఆపు అనామిక, న్యాయాన్యాయాల గురించి నువ్వే మాట్లాడాలి మరి అని అంటుంది స్వప్న. చూడు స్వప్న, నీ జోలికి నేను రాలేదు అనగానే, నువ్వు నా జోలికి రాకపోయినా మా రాజ్ అలాగే మా చెల్లి కావ్య జోలికి వచ్చావు కదా అని అంటుంది. నేనెప్పుడు వచ్చాను అనగానే, ఈ మాయని సపోర్ట్తో నీ వెనక్కి మాట్లాడినప్పుడే అనుకున్నాను. తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా, అలాంటప్పుడు నా చెల్లిని రాజ్ని అన్నట్టే కదా అని అంటుంది. అలా అనుకుంటే నేనేమి చేయలేను. సరే, నువ్వనుకున్నదే కరెక్ట్ అనుకోవచ్చు. ఎప్పటి నుండో నీ భర్తపై తెగ అనుమానం పడుతున్నావు కదా. కళ్యాణ్ మంచివాడైనా అప్పుతో తిరుగుతున్నాడు, వీళ్ళతో తిరుగుతున్నాడని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావు కదా. మా అప్పు కళ్యాణ్ ముఖం ఎప్పటికీ చూడదు, ఎందుకంటే అది ఫ్రెండ్గానే ఉంటానంది. కళ్యాణ్ కూడా అంతే. కానీ కళ్యాణ్ మాత్రం నిన్ను ఇష్టపడటం లేదు. ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక బాబో పాపని కంటే అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు కళ్యాణ్కి తనకే పెళ్లి చేస్తారు. నువ్వు ఇలాగే ఇరిటేట్గా ఫీల్ అవ్వాల్సింది అనగానే, స్వప్న అని అంటుంది. ఛీ, నోర్మై, నీ జీవితంలో ఎలా జరుగుతుంది అని చెప్తేనే ఇలా రెచ్చిపోతున్నావే. మరి మా కావ్య ఈ ఇంటి కోసం ఎన్నో చేసింది. అలాంటి తనకి అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకొని ఊరుకోకపోయినా పర్వాలేదు, ఇలా కావాలనే మాట్లాడితే మాత్రం నేనేం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న. ఇది ఇలా ఉండగా
అప్పు మరోసారి బస్తీకి వస్తుంది. మాయ ఇంటి ముందే కాపు కాసుకుని ఉంటుంది. అప్పు ఈరోజు ఎలాగైనా ఆ అసలైన మాయని ఇంటికి తీసుకువెళ్ళాలి, కావ్యక్క జీవితం సరిచేయాలి అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక అప్పు కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పు, నేను బయలుదేరుతాను కానీ నువ్వు ఈసారి అసలైన మాయనే చూసావా అని అంటుంది. అక్క, అసలైన మాయనే చూశాను, వెళ్ళి ఎంక్వైరీ కూడా చేశాను, నీకు చెప్పాను కదా. ఇప్పుడు తనని పట్టుకోకపోతే ఇంకెప్పటికీ నీ జీవితం బాగుపడదు, త్వరగా రావే అని అంటుంది. వస్తున్నా అప్పు, మొన్నటిలాగా అసలైన మాయ కాకపోతే మళ్ళీ ఇరుక్కుంటాము, అందుకే 1కి 2 సార్లు అడుగుతున్నాను, నేను బయలుదేరుతాను అని చెప్పి కావ్య ఇక అప్పు దగ్గరికి బయలుదేరుతుంది. ఇక కావ్య మాట్లాడిన మాటలన్నీ వెనక నుంచి రుద్రాని వినేసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అమ్మో, అసలైన మాయని రప్పించాలని చూస్తుందా? అసలు ఏమనుకుంటుంది ఈ కావ్య? ఇప్పుడు అసలైన మాయ అన్ని నిజాలు చెప్తే ఇక ఎవరూ తప్పు చేయలేదన్న రుజువు తేలిపోతుంది. నేనాడిన నాటకమంతా ఇక బూడిదలో పూసిన పన్నీర్ అయిపోతుంది. అలా అయితే అయ్యింది. ఈ ఇంట్లో నాకు చోటుండదు, అలా జరగకూడదు. ఖచ్చితంగా ఆ మాయని పక్కకి వెళ్ళిపోమని చెప్పాలి, ఈ హైదరాబాద్ నుండి దూరంగా వెళ్ళిపోమని చెప్పాలి, అర్జెంటుగా కావ్య కంటే ముందే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి రుద్రాని ఇక రాహుల్తో కలిసి అసలైన మాయ ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా కనకం, కృష్ణమూర్తి ఇక ఇంటికి చేరుకుంటారు. చాలా రోజులైందయ్యా, అప్పు ఒక్కతే పాపం ఇంట్లో ఉంది. అక్కకి ఆరోగ్యం బాగోలేదని 4 రోజులు అక్క దగ్గరికి వెళ్ళాను. అయినా అక్క వాళ్ళ అబ్బాయి మారిపోయి తన్ని చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అంటుంది కనకం. అవునే కనకం, నేను కూడా వినాయక బొమ్మల ఆర్డర్ కోసం నేను సూరత్ వెళ్ళాను కదా, ఆ పని కూడా ముగించుకొని ఇక వదిన దగ్గరికి వచ్చాను. వాడిని చూస్తే చాలా ముచ్చటేసింది. ఇక వదినని బాగా చూసుకుంటాడు అని అంటారు కృష్ణమూర్తి. ఇంతకీ మా నప్పు, కావ్య, స్వప్న ఎలా ఉన్నారో అయ్యా, ఒకసారి దుగ్గిరాల ఇంటికి వెళ్ళి చూసొద్దాము అని అంటుంది. అప్పు ఇంకాసేపట్లో వస్తుందిలే, నాకు ఫోన్ చేసి చెప్పింది, సాయంత్రానికి వస్తానని చెప్పింది. ఇక తాళాలు కూడా అక్కడ పెట్టింది కదా, తీసావు కదా అని అంటారు. అవును కానీ నాకెందుకో కావ్యని అలాగే స్వప్నని చూడాలనిపిస్తుంది అని అంటుంది. సరే రేపు వెళ్దాంలే కనకం, ఇప్పుడే కదా ఊరు నుండి వచ్చాము అని అంటారు కృష్ణమూర్తి. ఇది ఇలా ఉండగా రాహుల్ అలాగే ఇక రుద్రాని అసలైన మాయ ఇంటికి వస్తారు. వెనక నుండి ఇంట్లోపలికి వస్తారు. ఇక అసలైన మాయ ఊరు నుండి రావడంతో ఒక్కసారిగా రుద్రాన్ని చూసి షాక్ అవుతుంది. ఏంటండి మీరేంటి ఈ టైంలో అని అంటుంది. నోరు మూసుకొని ఉండు, నీకు చాలా డబ్బులు ఇచ్చాను కదా, ఇంకా ఏంటి ఈ హైదరాబాద్లోనే తిరుగుతున్నావు, వైజాగ్ ఏంటి వెళ్ళలేదు అని అంటుంది రుద్రాని. అదేంటి మేడం, మీరు నాకివ్వడం ఏంటి, నాకొచ్చిన 10 లక్షలే మీరు తీసుకొని నాకు 2 లక్షలు ఇస్తున్నారు అనగానే, ఓహో అలాగా, ఇలా అంటావని నాకు బాగా తెలుసు, అసలు ప్లాన్ వేసిందే నేను కదా మాయా. చాలీ జీతాలతో ఇక ఏదో బ్రతుకులు ఎల్లబెట్టుకునే మీకు 2 లక్షలు నెలకి ఇచ్చేసరికి నాకే చెప్తావా, ఇంతకీ ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో అని అంటుంది రుద్రాని. మేడం, బుద్ధి గడ్డి తిని మీ మాట విన్నాను, ఇప్పుడు దాక్కునే పరిస్థితి ఏర్పడింది. అయినా నాకు పెళ్ళి కావాల్సిన దాన్ని మేడం, ఇలా నా వైపు తప్పు పెట్టినట్టు అందరికీ తెలిసి ఇప్పుడేమో మీరు ఇలా నన్ను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళమంటున్నారు. వైజాగ్లో ఉద్యోగం పోయాకే హైదరాబాద్ వచ్చాను కదా అని అంటుంది మాయా. ఏ మమ్మీతో ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు రాహుల్. చూడండి రాహుల్, మీలా సుభాష్ గారు, రాజ్ గారు కాదు, కానీ మీరు మాత్రం దేవుళ్ళలాంటి వాళ్ళ దగ్గర ఏదో మీరిచ్చే డబ్బుకి ఆశపడి వాళ్ళని నేను తప్పు చేసిన వారిలా చూపించాను, నా తప్పు అని చెప్పి అంటుంది. ఓ ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా? ఆ రోజు పార్టీలో మా అన్నయ్య మందు తాగి నీ దగ్గరికి రాగానే నువ్వేమో తన్ని పట్టుకొని బెడ్రూమ్లో తీసుకువెళ్ళావు. ఆ ఫొటోస్ అన్నీ ఎందుకు తీసావు మాయా అనగానే, మీరే కదా మేడం తీయమని చెప్పారు. అసలు సుభాష్ గారు ఎప్పుడు నన్ను కన్న కూతురులా చూసుకునేవారు. ఆ తప్పు జరిగిందని చెప్పగానే పాపం సిగ్గుతో తల వంచుకొని ఇక నా ముఖం చూడకుండా జాబ్లో నుండి కూడా వెళ్ళిపోమని చెప్పి నెలకి 10 లక్షలు ఇస్తానని చెప్పారు. కానీ అక్కడ ఏ తప్పు జరగలేదు. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ఆ తప్పు జరిగిందని తెలిస్తే నాకు పెళ్లి జరగదు. అందుకే
నేను ఈ మోసాన్ని బయట పెడతాను అని అంటుంది మాయా. హా, ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగా రావడం పనికి వచ్చింది. రాహుల్, నీకు తెలిసిన రౌడీలతో ఈ మాయని శాశ్వతంగా ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించే అని అంటుంది రుద్రాణి. రుద్రాణి గారు, ఎందుకిలా మోసం చేశారు నన్ను? నాకు బాబు పుట్టకపోయినా ఎవరో అనాథ బాబుని తీసుకొచ్చి సుభాష్ గారికి పుట్టిన బాబే అని చెప్పమన్నారు. 10 లక్షలు నెల నెల మీరు తీసుకుంటూ నాకు ఇచ్చారు. ఇప్పుడు నా మానం నేను బ్రతుకుదామంటే ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేస్తారా అని అంటుంది మాయా. చూడు మాయా, ఇక్కడితో నీ చాప్టర్ క్లోజ్. దుగ్గిరాల ఇంటి ఆడపడుచునైన నేనే ఇంత నేరాలు ఘోరాలు చేస్తున్నాను అంటే ఆస్తి కోసమే కదా. మరి అలాంటప్పుడు నువ్వింకా ఎదురు తిరిగి మాట్లాడడం ఎంతవరకు సబబు? అలాంటి అవకాశం నీకిక్క ఇవ్వకూడదు. రాహుల్, అర్జెంటుగా తిని ఇక్కడి నుండి తీసుకువెళ్ళు. అసలే ఆ అప్పు కావ్య బయటే ఉండి ఉంటారు. దీన్ని తీసుకువెళ్ళి అందరి ముందు నిజాలు చెప్పి ఇక మనల్ని ఇంటి నుండి గెంటేసేలా చేస్తారు అనగాని, సరే మమ్మీ అని చెప్పి ఇక అసలైన మాయని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారు. కావ్య, ఈ రుద్రాణి గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు ఈ జన్మ కాదు 10 జన్మలైనా సరిపోవు. ఈసారి నేను వేసిన ప్లాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నాకు తెలుసు. ఇక రేపు రాత్రి 8:30 నకిలీ మాయకి రాజ్కి పెళ్లి జరగబోతుంది. నువ్వు ఈ అసలైన మాయని తీసుకురాలేవు, ఎందుకంటే అది చచ్చిపోతుంది అని చెప్పి రుద్రాణి అక్కడి నుండి దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అప్పు దగ్గరికి వస్తుంది కావ్య. అక్క, ఎప్పుడు రమ్మన్నాను, ఇంత లేట్ ఏంటి అనగానే, అప్పు నీకొకటి తెలుసా, మా ఆయనకి ఆ నకిలీ మాయకి పెళ్లి ముహూర్తాలు కూడా మా అత్తగారు పెట్టించేశారు. ఇప్పుడు అసలైన మాయని మనం పట్టుకోకపోతే అన్నంత పని చేస్తారు అనగానే, ఇదేంటే మీ అత్తకి ఏమైనా పిచ్చా? ఎవరో ఒక బిడ్డ తల్లి ఇదిగో రాజ్ తప్పు చేశాడని చెప్పగానే తన్నిచ్చి పెళ్లి చేస్తారా? సరిసర్లే, ఇప్పటికే లేట్ అయింది, పద ఈ ఇల్లే అని చెప్పి చూపిస్తుంది అప్పు. ఇద్దరు ఇక డోరు దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే డోరు ఓపెన్ అయిపోతుంది. ఇదేంటక్క, నిన్న ఎంత కొట్టినా ఈ ఇంట్లో ఆ మాయ ఫ్రెండు తలుపు తీయలేదు. తర్వాత చాలా క్వశ్చన్స్ వేసింది. ఈరోజు మాయ వచ్చిందని తనే చెప్పింది. ఇప్పుడేంటి డోర్ తెరవగానే వచ్చేసింది అనగానే, అప్పు లోపలికి వెళ్దాం పదా అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. అప్పు, ఈ ఇల్లేనా అనగానే, అక్క ఈ ఇల్లే అని చెప్పి అంటుంది. మరేంటి, ఎవరో అమ్మాయి ఫోన్ నెంబర్ అన్నావు కదా, మాయ ఇక్కడుందే అన్నావు కదా, ఏరి ఎక్కడ కనిపించడం లేదు అనగానే, అక్క ఆ డోర్ తెరిసిన అమ్మాయి కూడా మోసం చేసింది. లోపల మాయ ఉండే ఉంటుంది. ఇక 2వ రోజు ఏదో మాయ చెయ్యాలని అబద్ధం చెప్పినట్టుంది. మాయని తీసుకువెళ్ళిపోయారక్క అని అంటుంది. అప్పు, ఇప్పుడు ఎలా అప్పు? ఆ మాయ దొరికితేనే నా జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా అసలైన మాయ తప్పించుకుంది అంటే ఖచ్చితంగా తను చేసింది తప్పని నాకు అర్థమవుతుంది. తన్ని వెతికి పట్టుకుంటేనే రేపు ఆయనకి ఆ మాయలాడికి పెళ్లి జరగకుండా ఆపగలం అని చెప్పి అంటుంది. అక్క టెన్షన్ పడద్దు, ఇంటి వెనక్కి వెళ్దాం పదా అని చెప్పి చుట్టూ చూసేసరికి అక్కడ కారు మార్కు కనిపిస్తుంది. అక్క టైర్స్ చూసావా, ఇప్పుడే కారు వెళ్ళినట్టుంది, ఇటువైపే వెళ్తున్నారు, పదక్క పట్టుకుందాం అని చెప్పి అప్పు అలాగే ఇక ఇటువైపు కావ్య కారులో ఇక ఆ టైర్ మార్కులున్న వైపు వెళ్తూ ఉంటారు. అప్పు కావ్య పాపం అసలైన మాయ కోసం అంతా వెతుకుతూ ఉంటారు. దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక కావ్యకి అప్పుకి, అక్క ఖచ్చితంగా మాయని అక్కడ పెట్టుంటారా అనగానే, ఇది కథ కాదు అప్పు, మనం అక్కడ ఉంటే చాలా సంతోషపడేవాళ్ళం కదా, ఒక్కసారి వెళ్ళి చూద్దామక్క, నా మనసెందుకో అందులోనే మాయని కిడ్నాప్ చేసి ఉంచారేమో అనిపిస్తుంది అనగానే, పద అని చెప్పి ఇద్దరూ ఇక ఆ బంగ్లా దగ్గరికి వస్తారు. కిటికీలోండి చూసేసరికి నిజంగా మాయని ఎవరో కట్టేసేసి ఇక చుట్టూ మనుషులు ఉంటారు. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు. తను మాయే అంటావా అని అంటుంది. మాయే అక్క, తన్ని ఎలాగైనా మనం తీసుకురావాలి. అప్పు, ప్రాణం పోయినా పర్వాలేదు, మాయని ఖచ్చితంగా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అంటుంది. ఇక కరెక్ట్గా అప్పుడు 9:30 అవుతుంది. అక్క చీకటి పడి ఉండాదే, మీ అత్తవారింట్లో ఏమైనా అంటారేమో అని అంటుంది అప్పు. వాళ్ళు అంటారని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకోలేను కదా, అందుకే ఎంత రాత్రైనా తన్ని తీసుకువెళ్ళాలి అని అంటుంది కావ్య. ఇక దుగ్గిరాల ఇంట్లో
కావ్య మార్నింగ్ అనగా వెళ్ళి ఇప్పటిదాకా రాలేదు ఎందుకని చెప్పి అందరూ పంచాయతీ పెడతారు. ఇక రుద్రాణి అంటుంది, వదినా ఇంకా ఎందుకు కావ్య గురించి ఆలోచిస్తున్నావు? కావ్య ఎలాగూ రాజ్కి మాయకి పెళ్ళైపోతుంది, ఇక ఈ ఇంటితో నాకేంటి బంధం అని చెప్పి తను ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అనగానే, రుద్రాణి నోటికి ఏమొచ్చింది మాట్లాడావు అంటే నిన్ను మాత్రం కన్న కూతురు అని కూడా చూడను. చూడు, ఆ పిల్ల పిచ్చిదాన్లా టైము తిండి ఇదేటి పట్టించుకోకుండా ఎక్కడ ఉందో అన్నది ఆలోచించకుండా ఇలా మాట్లాడతావా? రాజ్ కావిని వెతుకు అని అంటారు. వెళ్ళబోతూ ఉంటే ఆగు రాజ్, తను వెళ్ళేటప్పుడు నీకు చెప్పి వెళ్ళిందా అని అంటారు అపర్ణాదేవి. లేదు మమ్మీ అని అంటారు. మరి అలాంటప్పుడు అలాంటి దానికోసం నువ్వు ఎందుకు వెతుకుతున్నావు అని అంటుంది అపర్ణాదేవి. కావ్య ఎక్కడికి వెళ్ళుండదు, తన పుట్టింటికి వెళ్ళుంటుంది, అంతేగాని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటుంది అపర్ణాదేవి. తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాయారాజ్కి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటారు. ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటారు. ఒక రుద్రాని అలాగే ఇక అపర్ణాదేవి ఇటు ధాన్యలక్ష్మి వీళ్ళందరూ ఇక వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఆ మాయని పకడ్బందీగా కిడ్నాప్ చేశావు కదా, ఎందుకంటే కావ్య ఇంటికి రాలేదు, కావ్య ఇంటికి వచ్చేలోపు మనం ఖచ్చితంగా ఈ నకిలీ మాయకి రాజ్కి పెళ్లి జరిపించాలి అని అంటుంది రుద్రాని. మమ్మీ నేను 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటున్నాను, మాయ సేఫ్గా అక్కడే ఉంది, నువ్వు టెన్షన్ పడద్దు అని అంటారు ఇక రాహుల్. కరెక్ట్గా ఇక కృష్ణమూర్తి కనకం దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు. ఇంటి ముందు పందిర అలాగే లోపల డెకరేషన్ చూసి షాక్ అవుతారు. ఇదేంటయ్యా, ఇల్లంతా సందడి సందడిగా చక్కగా డెకరేషన్ చేసి కనిపిస్తుంది, ఇప్పుడు పెళ్ళిళ్ళేమీ లేవు, పోనీ వీళ్ళింట్లో చిన్నపిల్లలు కూడా లేరు కదా బర్త్డే జరిపించడానికి అనగానే, అవునే కనకం, ఏమైందో ఏంటో, పద లోపలికి వెళ్ళి కనుక్కుందాం, ఇక్కడి దాకా వచ్చిన వారం ఇక ఎక్కడికి వెళ్తాము అని చెప్పి కృష్ణమూర్తి కనకం దుగ్గిరాల ఇంటిలో అడుగు పెడతారు. ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి ఇక ఫ్యామిలీ అంతా వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతారు. ఇదేంటి, వీళ్ళకి కొంచెం కూడా తెలియకుండా ఈ పెళ్లి జరిపించాలనుకున్నాను, మరి వీళ్ళకి ఎవరు చెప్పారు అని చెప్పి అపర్ణాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇక రుద్రాని, అమ్మో ఈవిడి గారు వచ్చారంటే ఫ్రైడ్ బ్రాండ్ కంటే ఎక్కువగా ఉంటుంది, ఫైర్ బ్రాండే ఈవిడి కంటే నయం అని చెప్పి ఈ పెళ్ళిని ఆయన ఎలా ఆపుతుందిలే, కన్న కూతురే సంతకం చేసి ఇచ్చింది కదా అని చెప్పి ఇక ఈ కనకానికి నేను ఇస్తా కోటింగ్ అని చెప్పి, రా కనకం రండి, ఎందుకంటే మీకు చెప్పకపోయినా మీరు ఇలాగే బంధువుల్లా వచ్చేస్తారు, ఈరోజు మీ అల్లుడు రాజ్కి ఆ మాయకి పెళ్ళి అని అంటుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక కనకం కృష్ణమూర్తి. ఏం మాట్లాడుతున్నావు రుద్రాని అని అంటుంది. అయ్యో కనకం, ఎందుకలా అరుస్తున్నావు? వదినా అమ్మా మీరేనా చెప్పచ్చు కదా, ఏంటి కనకం, నీతో జోకులు వేయడానికి నేను ఎప్పుడైనా వేశానా? నిజమే, ఈరోజు రాజ్కి మాయకి పెళ్ళి, ఆ పెళ్ళి అవడానికి కారణం ఎవరో తెలుసా? నీ కూతురే సంతకం చేసి పెళ్లి చేసినా నాకు అభ్యంతరం లేదని ఇచ్చింది, అందుకే మా వదిన ఈ 2 రోజుల్లో ముహూర్తం పెట్టేసి పెళ్లి చేయాలనుకుంటుంది, టయానికి వచ్చారు, మీరు కూడా నిండి మనసుతో ఆశీర్వదించండి అని అంటుంది రుద్రాని. ఈవిడ చెప్పింది నిజమా వదిన గారు అనగానే, అవును అని అంటుంది. అమ్మా మీరు ఏదైనా చేస్తారు, ఎంతటికైనా తెగిస్తారు, కావ్య కావ్య అని అంటుంది. ఆవిడ గారు రాత్రి నుండి కనిపించటం లేదు, భర్తకి పెళ్లి చేయమని చెప్పి పేపర్లపై సంతకం చేసి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళింది, మాకు తెలీదు అనగానే రుద్రాని చెంప పగలగొడుతుంది. కనకం, నువ్వొక మనిషివా? ఇంత కూల్గా చెప్తున్నావు నా కూతురు కనిపించటం లేదని, అసలు ఏమనుకుంటున్నావు అని అంటుంది. కనకం అనగానే ఒక్క చెంపే పగిలింది, 2వ చెంప పగిలేటట్టు చేసుకోవద్దు. అల్లుడు గారు ఏంటి అన్యాయం, నా కూతుర్ని ఎక్కడికో పంపించి ఇప్పుడు ఈ మాయలాంటి మాయలేడిని మీరు పెళ్లి చేసుకుంటారు, మరి నా కూతురు భవిష్యత్ ఏంటి? పెళ్ళై సంవత్సరం దాకా నా కూతురి మీద మీకు ప్రేమ కలగలేదని చెప్తే నేను నమ్మను, ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను, ముందు మా కావ్య ఎక్కడుందో ఇక్కడికి తీసుకొచ్చి మీరు నిలబెట్టాలి అని అంటుంది కనకం. ఎలాగూ పెళ్ళైపోతే మీ అమ్మాయి వచ్చేస్తుంది, ఇదిగో మాది మంచి హృదయం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆస్తిలో వాటా ఉంటుందిలే, టెన్షన్ పడకు అనగానే, రుద్రాని ఇంకో చెంప పగలగొట్టను, చంపేస్తాను, నీలా ఆస్తికి ఆశపడి
పుట్టింట్లో గుంట నక్కలా ఉండడానికి మా అమ్మాయి రుద్రాణి కాదు, కావ్య అని అంటుంది కనకం. అవునమ్మా, నేను కనకం కూతురి కావ్యనే అని అంటుంది కావ్య. ఇటు అప్పు కూడా అవును, నీ కూతుర్లం కాబట్టి ఇలాంటి గుంట నక్కలు ఏం చేశారు అన్నది చెప్పడానికే వచ్చాము అని అంటుంది. ఇక ఇద్దరిని చూసి షాక్ అయిపోతుంది రుద్రాణి. ఇదేంటి, వీళ్ళు మాయని తీసుకొచ్చారా ఏంటి అనగానే, అమ్మ కావ్య, వీళ్ళు చూసావా, నువ్వు లేని టైం చూసి నీ భర్తకి పెళ్లి చేయాలనుకుంటున్నారు అనగానే, అమ్మ కంగారు పడద్దు, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా అది బయటపడుతుంది. నేను ఇంతకుముందు మాయని తీసుకువచ్చాను, కానీ తను అసలైన మాయ కాదు, అసలైన మాయ ఈవిడే అని చెప్పి అసలైన మాయని తీసుకువస్తుంది కావ్య. ఇక రౌడీల కళ్ళల్లో కారం కొట్టి అప్పు కావ్య ఇక పచ్చడి బండతో వాళ్ళకి బాగా దేహశుద్ధి చేసి మాయని విడిపిస్తారు. మాయ అన్ని నిజాలు ఇక అందరి ముందు బయట పెడతానని చెప్పి కావ్య కాళ్ళు పట్టుకొని అడుగుతుంది. ఇక మాయని పిలుస్తారు అప్పు కావ్య. మాయ వచ్చి నిలబడుతుంది. రావడంతోనే సుభాష్ కాళ్ళ మీద పడుతుంది. సార్, మీకు ద్రోహం చేశాను, అన్యాయం చేశాను, ఏ తప్పు చేయకపోయినా మీపై నింద వేశాను, ఇదంతా చెయ్యమంది ఎవరో తెలుసా సార్ అనగానే, అపర్ణాదేవి, ఇందిరాదేవి ఎవరికీ అర్థం కాదు. రాజ్కి అర్థమవుతుంది. ఎవరు, అసలు ఎందుకు ఇలాంటి తప్పు చేశావు అని అంటారు సుభాష్. అలా తప్పు చేయించింది ఎవరో కాదు సార్, మీ ఇంటిలో ఉన్న ఈ రుద్రాణి గారే. మీరు నన్ను కన్న కూతురిగా చూసుకుంటున్నా మీ మీద లేనిపోని నింద వేసి మీ దగ్గర నుండి 10 లక్షల రూపాయలు ప్రతి నెల తీసుకోమంది ఈ రుద్రాణి. ఎవరో అనాథ బాబుని తీసుకొచ్చి మీరే తండ్రిని చెప్పమంది, ఫొటోస్ తీయించింది. కానీ తను మాత్రం నాకు అన్యాయం చేసింది. మిమ్మల్ని నేను అన్యాయం చేసినందుకు ఈ రుద్రాణి నన్ను చంపాలనుకుంది అని అంటుంది అసలైన మాయ. ఎవరు నువ్వు, నా మీద ఎందుకు అబద్ధం చెప్తున్నావు అనగానే కావ్య వస్తుంది. రుద్రాణి చెంప పగలగొడుతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అసలైన మాయ ఇక ఈవిడ అని చెప్పి అనేసరికి రాజ్ కూడా ఇక నిజం చెప్తాడు. మమ్మీ, ఈ బాబు డాడీకి తనకి పుట్టారని నాకు చెప్పింది, నన్ను తీసుకువెళ్ళమంది. నేను అందుగురించే డాడీ తప్పు చేస్తే నువ్వు ఎక్కడ తట్టుకోలేవోనని ఆ బాబు నా కన్న కొడుకని చెప్పాను. కానీ ఇదే అవకాశమని ఈ నకిలీ మాయ ఇక ఈ ఇంట్లో చేరింది అని చెప్పి అంటారు. విషయం అందరికీ అర్థమైపోతుంది. ఇక అందరూ రుద్రాణి వైపు చూస్తూ ఉంటారు. ఇక నకిలీ చిత్ర, మాయ ఇద్దరూ ఇక రుద్రాణి గారే మాకు ఈ పని చేయించారు అని చెప్పడంతో, ఇలాంటి ఆడవాళ్ళు, ఇలా మాయలేడీలు మన ఇంటిలో ఉండి ఇంటిని పరువుని మొత్తం తీసేసి జీవితాలతో ఆడుకుంటున్న ఈ రుద్రాణి, మాయా చిత్రలకి ఏం చేయాలని అనుకుంటున్నారు అని అంటారు ఇందిరాదేవి. అత్తయ్య, మీరే నిర్ణయం తీసుకున్నారు అన్నది నేను అడగను, కానీ నా నిర్ణయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఇక రుద్రాణి మెడ పట్టుకొని ఈడ్చుకెళ్ళి బయటికి గెంటేస్తుంది అపర్ణాదేవి. కరెక్ట్గా రుద్రాణి భర్త ఎంట్రీ ఇస్తాడు. చాలా రోజుల నుండి రుద్రాణి భర్తని వదిలేసి ఉంటుంది కదా, కరెక్ట్గా రుద్రాన్ని పట్టుకుంటారు. శభాష్ చెల్లి, దీనికి ఇలాంటి తగిన శాస్తి ఎప్పుడైనా జరుగుతుందని ఇదిగో ఇలా గుమ్మం ముందు రోజు నేను ఎదురు చూస్తూ ఉంటాను, కానీ మీకెవరికి నేను కనిపించను. అనాథగా మీరు పెంచినందుకు పామై మీ ఇంటి పరువుతోనే ఆటలాడాలనుకుంటుంది. కానీ నేను భర్తగా అవన్నీ చూస్తూ భరించాను. కానీ దాని మాయలో పడి నేను మీకెవరికీ చెప్పలేదు. ఏంటి రుద్రాణి, ఇప్పుడు ఏకాకి అయిపోయావు, నువ్వు అనాథగా మిగిలిపోయావు, ఎక్కడి నుండి వచ్చావో అక్కడే నిలబడ్డావు అని అంటారు ఇక రుద్రాణి భర్త. ఇప్పటికైనా అర్థమైంది కదా నీ ప్లేస్ ఎక్కడ ఉందో, పద అని చెప్పి రుద్రాణి భర్త రుద్రాన్ని తీసుకెళ్తూ ఉంటారు. రుద్రాణి పిచ్చి పట్టి దానిలా అరుస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.